ప్రియమైన స్నేహితులారా, సన్నిహితులారా, ఈరోజు ఒక చిన్న కథ చెప్పుకుందామండి. జిత్తులు మారి తోడేలు సంగతి. అడవిలో ఒక తోడేలు ఉండేది. అది మాంసం తింటుండగా దాని నోట్లో ఎముక ఇరుక్కుపోయింది. అది తీయటానికి చాలా కష్టపడుతుంది తోడేలు. కానీ ఎముక మాత్రం బయటికి రావటం లేదు. దీంతో అది ఉపాయంతో కొంగ ముక్కు పొడవుగా ఉంటుంది అని ఆలోచనతోనే కొంగ వద్దకు వెళ్ళింది. నా నోట్లో ఎముక ఇరుక్కుంది, దాన్ని తీస్తే నీకు మంచి బహుమతి ఇస్తాను అని కొంగకి ఆశ చూపించింది జిత్తులు మారి తోడేలు. దీంతో కొంగ తన పొడవాటి ముక్కుతో తోడేలు నోట్లో ఇరుక్కున్న ఎముక ముక్కని బయటకు తీసింది. కానీ తోడేలు మాత్రం బహుమతి ఇవ్వకుండా వెళ్ళిపోసాగింది. కొంగ, ఏమిటి తోడేలు, నా బహుమతి ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావు అని అడగ్గా, వెంటనే తోడేలు, నీ తల నా నోట్లో పెట్టినప్పుడు నేను కొరికేయకుండా నిన్ను వదిలేశాను కదా, అదే నీకిచ్చే బహుమతి అని సమాధానం చెప్పింది జిత్తులు మారి తోడేలు. దీనిలో నీతి కథ ఏముందయ్యా అంటే, చెడు చేసే వారికి మంచి చేయాలని మనం ఆలోచించినా వాళ్ళకి కృతజ్ఞతాభావం ఉండదు.